ప్రభువైన యేసుక్రీస్తు నామములో గాస్పల్ ఫర్ ఎవర్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మరి ఒక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. 7-8 వచనాలు చదువుకుందాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేయటానికి ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి గాస్పల్ ఫర్ ఎవర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ సువార్త అనేకులకు అందించడానికి మీరు సహాయం చేస్తున్నందుకై మేము స్తుతిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ, ఈ వాక్యము ద్వారా అనేక ఆత్మలు కదిలించబడే కృపను గ్రహించండి నాయన. ఇదిగో మా ప్రభా, మీ దాసుడు వట్టివాడు, మీరే నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. అనేకులు ఈ వాక్యమును విని సత్యములు గ్రహించి సర్వసత్యములో నడిపించబడే కృపను అనుగ్రహించండి. క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని గురించి 4 సువార్తికులు వ్రాశారు. 4 సువార్తికులు అంటే ఈ 4 సువార్తలను సమదృక్పథ సువార్తలు అన్నారు. యేసు ప్రభు వారి జీవితాన్ని గురించి మొట్టమొదట మత్తయి రాశాడు, రెండవది మార్కు రాశాడు, మూడవది లూకా రాశాడు, 4వది యోహాను రాశాడు. యేసు ప్రభు వారి జీవితాన్ని గురించి మత్తయి ఆయన యూదుల రాజుగా వర్ణించి రాస్తే, మార్కు ఆయన సేవకునిగా వర్ణించి రాశాడు, లూకా ఆయన మనిషి కుమారుడుగా వర్ణించి రాశాడు. యోహాను మాత్రము యేసుక్రీస్తు ప్రభువారు ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు అని రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి యోహాను సువార్తికుడు చాలా అద్భుతంగా రాశాడు. ఎందుకంటే 12 మంది శిష్యుల్లో యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి యోహాను యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అన్నమాట. యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి ఆంతర్యములో ఉన్నది యోహాను భక్తుడు రాస్తూ యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో లేకుంటే 8వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ప్రభువు మాట్లాడుతూ ఇలాగన్నాడు, గొర్రెల పోవు ద్వారమును నేనే అని అన్నాడు. ఇది మనము ద్వారమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ద్వారమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు. ప్రతి ఇంటికి కూడా ఒక ద్వారం ఉంటుంది, లేకుంటే ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ద్వారం అనేది ఒకటి ఉంటుంది. ద్వారం అనేది కొన్ని అనుభవాలను తెలియజేస్తుంది. ఒక 4 అనుభవాలు చెప్పి త్వరగా ముగిచ్చేస్తాను. ఒకటి, ద్వారము ప్రవేశమును తెలియజేస్తుంది. ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే ఒక స్థలంలోకి వెళ్ళాలి, ప్రధాన ద్వారం ఉంటుంది. కాబట్టి ద్వారము ప్రవేశాన్ని తెలియజేస్తుంది అని మనం గమనించాలి. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ద్వారము క్రమాన్ని తెలియజేస్తుంది. ద్వారం తయారు చేసేటప్పుడు దర్వాజలు లేకుంటే దారుబందరం తయారు చేసేటప్పుడు 6.5 పొడుగు 3 అడుగులు ఎడల్పు అంటే దానిలో నుంచే పోవాలి. ఒకవేళ 6 అడుగుల మనిషి ఉన్నాడు అనుకోండి, ఒకవేళ అది తగులుద్ది అనుకుంటే కొంచెం వంగి రావాలి. కాబట్టి ద్వారము దేనిని సూచిస్తుందంటే, ద్వారము 1 ప్రవేశాన్ని సూచిస్తుంది, 2 ద్వారము క్రమాన్ని సూచిస్తుంది, 3వది ద్వారము దేనిని సూచిస్తుందంటే ద్వారానికి బయట పరిస్థితి తెలుసు, లోపల పరిస్థితి కూడా తెలుసు. ఒక వ్యక్తి ద్వారము గుండా లోపలికి వచ్చినప్పుడు అతడు బయట పరిస్థితి తెలుసు, బయట నుంచి లోపలికి వస్తాడు కనుక ద్వారానికి బయట పరిస్థితి తెలుసు, లోపల పరిస్థితి తెలుసు. అది 3వ విషయం. 4వది ద్వారములోనికి వచ్చిన వానికి భద్రత ఉంది. మనం ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరు రాకుండా తలుపులు వేసుకుంటాం. కాబట్టి ద్వారము భద్రతను సూచిస్తుంది. ద్వారము 4 అనుభవాలను చూస్తుంది. 1 ద్వారము ప్రవేశాన్ని సూచిస్తుంది, 2వది ద్వారము క్రమాన్ని సూచిస్తుంది, 3వది ద్వారము మన పరిస్థితిని తెలియజేస్తుంది, 4వది ద్వారము భద్రతను సూచిస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు
ఈ అద్భుతమైనటువంటి ఈ మాటతో తను పోల్చుకొని చెప్పింది. గొర్రెల పోవు ద్వారమును నేనే అన్నాడు. ఇలా ద్వారము ఒకటి ప్రవేశాన్ని సూచిస్తుంది. అంటే ద్వారము ద్వారానే ఒక వ్యక్తి లోపలికి రావాలా. యేసుక్రీస్తు ప్రభు వారు నేనే ద్వారమని ఎందుకన్నాడంటే, లోకంలో నశించిపోతున్నటువంటి అనేకులను ప్రభువు తాను ద్వారంగా, నా ద్వారానే తప్ప మీరెవరు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని చెబుతూ, అందుకని మీరు నా దగ్గరికి రండి అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము మనం గమనిస్తే 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్తే అక్కడ ఏమన్నంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. కాబట్టి లోకములో మానవ మాత్రమైనటువంటి మనము నశించిపోయి నిత్య నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు కనుక, ఆయనే దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యములో ప్రవేశించి ద్వారముగా పోల్చుకొని గొర్రెల పోవు ద్వారమును నేనే అన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి నిత్యత్వంలో ప్రవేశించాలంటే ద్వారమైన యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రావాలి. నువ్వెంత ఘోర పాపి అయినా కానీ ఆయన దగ్గరకు వస్తే ఆయన తన ద్వారా నిన్ను నిత్యత్వంలోనికి తీసుకెళ్తాడు. అందుకని ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేయనన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, ఆయన రక్షించడానికి వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10లో ఏమన్నాడంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు అన్నాడు. 1 తిమోతి పత్రిక 1:15లో ఏమన్నంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపులు ఎవరంటే లోకంలో జన్మించిన ప్రతి వాడు కూడా పాపి. అందుకనే ఐందవ వేదములు కూడా సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మ అయిన పుణ్యదాన బలియాగం ఉన్నాడు. కాబట్టి సర్వమానవుని పాపమును పరిహరించడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన అన్నాడుగా, ఆ నిత్యత్వానికి పోవటానికి ద్వారం నేనేను, కాబట్టి ద్వారమైన నా దగ్గరికి రండి, గొర్రెల పోవు ద్వారమును నేనే అన్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుల, ద్వారమయ్యన్న యేసు క్రీస్తు ప్రభువు దగ్గరికి నువ్వు వస్తే నువ్వెంత ఘోర పాపి అయినా దేవుడు నిన్ను క్షమిస్తాడు, కనికరిస్తాడు, చేర్చుకుంటాడు. అది మొదటి విషయం. ద్వారమయ్యన్న క్రీస్తు ప్రభువు దగ్గరికి రావాలి, నెంబర్ 1. నెంబర్ 2, ద్వారము దేనిని సూచిస్తుంది అంటే క్రమాన్ని సూచిస్తుంది. క్రమము అనేటటువంటిది ఎక్కడ క్రమం ఉంటుందో అక్కడ అందం ఉంటుంది. కాబట్టి క్రమము, డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు ఒక వ్యక్తి వస్తే అతడు క్రమశిక్షణ కలిగిన వాడుగా ఉంటాడు, క్రమంగా భక్తి చేస్తాడు, అన్ని విషయాల్లో క్రమంగా ఉంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో అంటే, మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుమన్నా. ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసులు అలాగా దైవ క్రమాన్ని పాటించారు. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనంలో ఏమన్నా అంటే, ఆదిమ సంఘములో రక్షించబడి సంఘములో చేర్చబడిన విశ్వాసులు వారు క్రమాన్ని పాటించారు. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరవటం, ప్రార్థన చేయటం, క్రమముగా ఉన్నారు. అందుకనే వారు విస్తరించారు. ఈ దినాల్లో చాలామంది దేవుని దగ్గరకు వస్తున్నారు, బాప్తిజం పొందుతున్నారు, కానీ క్రమం లేదు. దేవుని వాక్యాన్ని చదవరు, ప్రార్థన చేయరు, సరైన రీతిగా దేవుని మందిరానికి రారు. ఒకవేళ వచ్చిన వాక్యము విని వాక్యానుసారమైన క్రమశిక్షణ పాటించలేకపోతున్నారు. అందుకనే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత అతడు ఫలించాలంటే, అతడు ఎదగాలంటే ఆత్మ క్రమము అతనిలో ఉండాలా. అతడు క్రమంగా దేవుణ్ణి ఆరాధించాలా, క్రమంగా వాక్యం చదవాలా, క్రమంగా ప్రార్థన చేయాలా, క్రమంగా సహవాసానికి రావాలా, క్రమంగా ఆరాధన చేయాలా. ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డిసిప్లైన్ పర్సన్. కాబట్టి మనము ఆత్మను అనుసరించి క్రమంగా జీవించేవారు. ద్వారము ఏ రీతిగా క్రమాన్ని తెలియజేస్తుందో, ఒక వ్యక్తి ద్వారమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత అతడు ఆత్మ క్రమమును అనుసరించి జీవించేవారుగా ఉండాలి. అది రెండో విషయం.
మూడవది మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు నేనే ద్వారమునని ఎందుకు చెప్తున్నా అంటే, ద్వారములోనికి వచ్చిన వానికి బయట పరిస్థితి, లోపల పరిస్థితి. ద్వారానికి బయట పరిస్థితి తెలుసు, లోపల పరిస్థితి తెలుసు. యేసు ప్రభు వారికి మానవుని బాహ్య పరిస్థితి తెలుసు, మానవుని ఆంతర్యం కూడా తెలుసు. యోహాను సువార్తలోనికి మనం వస్తే ఇదే యోహాను భక్తుడు రాస్తూ ఇలాగన్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనికి మనం వస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతూ ఇలాగన్నాడు. ఏమన్నాడంటే యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే అక్కడ చక్కగా మాట్లాడుతూ అక్కడ ఇలాగన్నాడు. ఏమన్నా అంటే, నతానేలు ప్రభువు దగ్గర కాకముందే నతనుల గురించి మాట్లాడుతూ ఏమన్నా అంటే, ఇతడు ఆత్మలో కపటము లేనివాడు అని నేను చెప్పి అన్నాడు. ఆత్మలో కపటం. కాబట్టి దేవుడికి మన ఆంతర్యం తెలుసు, మన బాహ్యం కూడా ఆయనకి తెలుసు అని చెప్పి లేఖనము తెలియజేస్తుంది. యోహాను సువార్తలోనే మరొక చోట ఏమన్నా అంటే, దేవుడు ఆంతర్యాలను ఎరిగినటువంటి వాడు అని చెప్తూ యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇలాగన్నాడు. 24వ వచనం, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తను వారు వశం చేసుకొనలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. కాబట్టి యేసు ప్రభు వారు తన్ను ద్వారముగా పోల్చుకొని నేనే గొర్రెలకు ద్వారమని ఎందుకన్నా అంటే, మనిషిని యొక్క బాహ్యము, మనిషిని యొక్క ఆంతర్యము దేవునికి తెలుసు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటున్న సహోదరి సోదరుల, నువ్వు దేవుని మందిరంలో ఎలాగుంటున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగుంటున్నావు, నీ బాహ్య పరిస్థితి ఎలాగుంది, నీ ఆంతర్య పరిస్థితి ఎలాగుందో పరిశీలన చేసుకొని దేవుని వాక్యానికి లోబడి జీవించు. 2 కొరింథీయులు అన్నాడు. అక్కడ ఏమన్నా అంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు. కాబట్టి దేవునికి మన బాహ్యం తెలుసు, మన ఆంతర్యం తెలుసు. సమూయేలు గ్రంథంలో ఏమన్నా అంటే, మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు ఆంతర్యాన్ని చూశాడు. కాబట్టి దేవుడికి నీ ఆంతర్యం, నీ బాహ్యం తెలుసు, నీ ఆంతర్యం తెలుసు కనుక దేవుడు చూస్తున్నాడని భయం కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 4వది మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువు నేనే ద్వారమునన్నాడు. ద్వారములోనికి వచ్చిన వానికి భద్రత ఉంది. అంటే మనం ఇంట్లోకి వచ్చినప్పుడు ద్వారం గుండా తలుపులన్నీ వేసుకుంటాం, ఏ రీతిగా భద్రంగా ఉంటామో యేసుక్రీస్తు ప్రభువులోనికి వస్తే దుష్టుడు నిన్ను ముట్టడు. ద్వారములో భద్రత ఉంది. కీర్తనకాడు రాస్తూ 34వ సంకీర్తన 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును అన్నాడు. యూదా పత్రికలో ఏమన్నంటే, ప్రభువునందు భద్రపరచబడిన సహోదరులారా అన్నాడు. అంతేకాదు, ఇంకా మనం గమనిస్తే 91వ కీర్తనలో, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని చెప్పి అన్నాడు. అంతేకాదు, ఇంకా 121 కీర్తనలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు ఉన్నది. అయ్యా సోదరి సోదరు, యేసుక్రీస్తు ప్రభువులోనికి వస్తే నీకు భద్రత ఉంది. యేసుక్రీస్తు ప్రభువులోనికి వస్తే నీ ఆత్మకు భద్రత ఉంది. యేసు నాకు అవసరం లేదంటే నీకు. కాబట్టి ద్వారమైన క్రీస్తు ప్రభువులోనికి వస్తే మనకు భద్రత ఉంది. ద్వారము 1 ప్రవేశాన్ని తెలియజేస్తుంది, 2 ద్వారము క్రమాన్ని తెలియజేస్తుంది, 3వది ద్వారానికి బయట పరిస్థితి, లోపల పరిస్థితి తెలుసు, 4వది ద్వారములోనికి వస్తే భద్రత ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ద్వారమైన క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన్ని దేవునిగా, ప్రభువుగా, రక్షకునిగా అంగీకరిస్తే నీకు భద్రత ఉంది. యుగ యుగాలు నిత్యత్వములో ఆయనతో ఉంటాం. అందుకనే ప్రభు ప్రాణం పెట్టాడు. ఆ రీతిగా ప్రభువుని దేవునిగా, రక్షకునిగా అంగీకరించి ఆయన ఇచ్చే నిత్యరాజ్యానికి వారసులం కావాలని ప్రభు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ద్వారమైన క్రీస్తు ప్రభువా, నీ ద్వారా మేము నిత్యత్వంలో ప్రవేశించడానికి కావలసిన కృప మా అందరికి అనుగ్రహించమని, ఇంకా ఎంతమంది నిన్ను దేవునిగా, రక్షకుని అంగీకరించలేదు వాళ్ళందరితో మీరు మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.